Schools reopen, బడిబాట పట్టిన పిల్లలు తొలి రోజే స్టూడెంట్స్ కు యూనిఫామ్స్ బుక్స్. రాష్ట్రమంతా విస్తరించిన మాన్సూన్ 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూపు, ముఖ్యమంత్రి చుట్టూ ఆశావాహుల చక్కర్లు. నత్తనడకన భద్రాద్రి అభివృద్ధి పనులు, కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ప్రజల ఆరోపణలు. నాగర్ కర్నూలు జిల్లాలో పొలాల్లోని మోటార్ల చోరీ, రైతులకు కునుకు లేకుండా చేస్తున్న కేటుగాళ్లు. రిటైర్డ్ ఉద్యోగి అరుదైన కలెక్షన్స్, ఆకట్టుకుంటున్న ఓల్డ్ కాయిన్స్, రేర్ సీ ఐటమ్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో స్కూళ్లు రీఓపెన్ చేశారు అధికారులు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు ప్రైమరీ స్కూల్స్, 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు హై స్కూల్స్ నడుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఇవాళ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. విద్యార్థుల రాకతో మూగబోయిన పాఠశాలల ప్రాంగణాలన్నీ సందడిగా మారాయి. మొదటి రోజే ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు టీచర్లు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. హుజూరాబాద్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు స్కూళ్లకు వచ్చారు. సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడిపిన విద్యార్థులు స్కూళ్లు రీఓపెన్తో బడిబాట పట్టారు. హన్మకొండ జిల్లాలోని పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులంతా పుస్తకాలతో స్కూళ్లకు చేరారు. విద్యార్థులతో పాఠశాలలు కలకల్లాడుతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులకు వినూత్నంగా స్వాగతం పలికారు గ్రామస్తులు. పాఠశాల ఆవరణంలో తీరొక్క రంగవల్లులతో తీర్చిదిద్దారు. విద్యార్థులు ఉపాధ్యాయులను డప్పు చప్పుళ్ల మధ్య పూలు జల్లుతూ పాఠశాలలోకి ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లాలో బడులు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు కలెక్టర్ విపి గౌతమ్, విద్యాశాఖ అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు బడిబాట పట్టారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర సర్కార్. పాఠశాలలు ముస్తాబు కావడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలకు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు అధికారులు. సమ్మర్ హాలిడేస్ తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు స్కూల్కు చేరుకున్నారు. విద్యార్థుల రాకతో పాఠశాలలు కలకలలాడుతున్నాయి. మొదటి రోజే విద్యార్థులు పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు సాదరంగా ఆహ్వానం పలికారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్స్ సిద్ధం చేశారు విద్యాధికారులు. ప్రభుత్వ ఆదేశాలతో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా స్కూళ్లలో కరెంట్, త్రాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. అయినా చాలా పాఠశాలలో సరైన వసతులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఎడ్యుకేషన్పై పూర్తి శ్రద్ధ పెట్టామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వ స్కూళ్లను అన్ని విధాలుగా డెవలప్ చేస్తామని తెలిపారు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు బట్టి. ఎస్ఆర్ఎస్పీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాకు నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు డిప్యూటీ సీఎం. ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద టాప్ ప్రయారిటీస్ చాలా ఫోకస్డ్గా బడ్జెట్ని ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకొని ఇప్పటికే పాఠశాలన్నింటినీ కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఉండేటట్టుగా బెంచెస్ కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మార్చేసి పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన గవర్నమెంట్ స్కూల్స్ని ముందుకు తీసుకొని పోవడం కోసం డిజైన్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా
మొదటి రోజే బుక్స్ అన్నింటినీ పిల్లలకి విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఓపెనింగ్ మొదటి రోజే పిల్లలందరికీ యూనిఫామ్ అందించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి చేసే పనులన్నింటినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించిన మహిళలకి బాధ్యతలు చెప్పి ఆ తల్లుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పనిచేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించేటట్టుగా నిర్ణయాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి 4-5 స్కూల్స్ అన్నింటినీ ఒకటే దగ్గర పెట్టి కట్టడం కోసం కావాల్సిన ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పడం కూడా జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పరంగా భూములు 10 ఎకరాల నుంచి 20-25 ఎకరాల వరకు ఎక్కడ వీలున్నా అక్కడ ఐడెంటిఫై చేస్తే ఆ శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరు ముందుగా ల్యాండ్ ఐడెంటిఫై చేసిస్తారో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని వెంటనే ఫౌండేషన్ స్టోన్ వేసి బిల్డింగ్ పనిచేసే విధంగా స్టార్ట్ చేసే విధంగా కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ పరంగా మేము అనౌన్స్ చేసినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా నామకరణం చేశాం. అది గత బడ్జెట్ సమావేశాల్లో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మేము బడ్జెట్లో పొందుపరిచాం. దానికి సంబంధించినటువంటి స్కూల్స్ పెట్టడానికి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో స్థలాల్ని అంటే ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమని చెప్పి జిల్లా అధికారులందరూ కూడా ఆదేశాలు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే గవర్నమెంట్ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలన్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉన్నతమైన చదువులు చదివిన వారే ఉపాధ్యాయులుగా ఉంటారని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆసిఫాబాద్లోని వాడిగూడలో అమ్మ ఆదర్శ పాఠశాలను ప్రారంభించారు సీతక్క. ప్రతి తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లలను చదివించాలని సూచించారు మంత్రి సీతక్క. ఊర్లో ఏమున్నా లేకున్నా ఫస్ట్ మీరు అడగాల్సింది బడినే అడగాలి, బడి సౌకర్యాలనే అడగాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఇంతో అంతో చదువుకున్నాం కాబట్టి వివిధ హోదాలలో మేము ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం, బాధ్యతలలో ఉన్నాం. కలెక్టర్ గారు ఉట్టిగానే కాలే, చదువుకున్నాడు కాబట్టి కష్టపడి చదివిండు కాబట్టి కలెక్టర్ అయింది. ఆయన ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఇంత దూరం వచ్చి సేవ చేస్తా ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఉట్టి కాదు, ఆయన కళలు ఆయన తల్లిదండ్రులు కూడా నెరవేర్చిరు, చదివించారు కాబట్టి వారు ఒక ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క తల్లిదండ్రి ఫస్ట్ పిల్లల్ని ఎన్ని కష్టాలున్నా చదివించండి. నేను కూడా అదే చెప్తాను. మేము అందరూ, నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చదివిన, అక్క కూడా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్టల్ నాది, ఎస్టీ గర్ల్స్ హాస్టల్. 4వ తరగతి నుంచి మా అమ్మ నాన్న హాస్టల్ వేసిన్నాను ములుగులో, అక్కడే చదివిన, అక్కడే ఎమ్మెల్యే అని ఇప్పుడు 3 సార్లు. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, మంచిగా చదువుకున్న టీచర్స్. ప్రైవేట్ స్కూళ్ళలోనే 10th, ఇంటర్, డిగ్రీ అట్లాంటి వాళ్ళకే ప్రైవేట్ స్కూళ్ళలో అవకాశం లేదా. ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే బీడీ చేసిన వాళ్ళు కొంతమంది పోతున్నారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఖచ్చితంగా బాగా చదువుకున్నటువంటి వాళ్ళే టీచర్స్ ఉంటారు. అందుకని అందరూ కూడా మన స్కూల్లోకి మీ పిల్లల్ని పంపండి. సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందన్నారు మంత్రి కొండా సురేఖ. స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కిలా వరంగల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. పిల్లల్లో ప్రతిభను వెలికితీసే బాధ్యత టీచర్లదే అని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉండి పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. స్కూళ్లకు సంబంధించి బిల్లులు పెండింగ్ పడకుండా చూస్తున్నామని చెప్పారు మంత్రి కొండా సురేఖ. ఆ తర్వాత వరంగల్ తూర్పు కోటలో పర్యాటకుల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించారు మంత్రి. ఈ ప్రైవేట్ పాఠశాలల పోటీతోటి పిల్లలను మన తల్లిదండ్రులు మేము కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని లేనిపోని భారాన్ని మీద వేసుకొని అప్పులు చేసి వాళ్ళ ఇల్లు తాకట్లు పెట్టి భూములు తాకట్లు పెట్టి పంపించి నష్టపోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. మరి ఒకసారి
మనం ఆలోచిస్తే ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన దాన్నే, నేను అప్పట్లో డిగ్రీ చేశాను. మరి మేడం ఎక్కడ చదివారు? మీరు మేడం కలెక్టర్ అయ్యారు తన గవర్నమెంట్ స్కూల్లో చదివి. కాబట్టి మనం తెలివి అనేది ఉంటే మనం ఎక్కడైనా, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏం అడుగుతారు? మీ పర్సంటేజ్ అడుగుతారు. హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. అదే మధ్యతరగతి లేకపోతే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోమంటే చేసుకోరు. ఎందుకంటే వాళ్ళని చదివించడం వాళ్ళకి చేత కాదు. చదివేటోళ్ళని మాత్రమే జాయిన్ చేసుకుంటారు. చదివేటోళ్ళు ఆల్రెడీ వాళ్ళు చదువుతారు, వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మా కాలేజ్ నుంచే వీళ్ళకి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. కానీ అది కాలేజీ ప్రతిభ కాదు, ఆ పిల్లల ప్రతిభ. కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చెప్పారు, చాలామంది మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు, మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకున్నారు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. సీఎం గారు ఒకటే మాట చెప్పారు, స్కూల్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి. మొదటి రోజునే యూనిఫామ్ కానీ బుక్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ లోపలనే పనులన్నీ కూడా పూర్తి కావాలని చెప్పారు. అదే పద్ధతిలో కలెక్టర్ గారు కూడా దాదాపు అన్ని పూర్తి కావచ్చు అనేటువంటి మాట కూడా చెప్పారు. ఏ కొద్దో గొప్ప ఉంటే అవి కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాను అనేటువంటి మాట కూడా చెప్పారు. మరి ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి ఒక కమిటీలను వేసి వాళ్ళ ద్వారా పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే బాధ్యతలు చూసుకునే విధంగా ఈరోజు అమ్మ ఆదర్శ మరి పాఠశాల అనేటువంటి ఒక కమిటీలను ఏర్పాటు చేయడం కూడా చాలా మరి ఆలోచించి చేసినటువంటి. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో లోపాలు లేకుండా చూడాలన్నారు. ఫుల్ టైం వెచ్చించి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి. ఇటువంటి దగ్గర సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారండి. సో ఎన్ని రోజులు పట్టుద్ది మీరు యాక్చువల్గా మన గవర్నమెంట్ దాంట్లో మీరు క్యాలిక్యులేట్ ఫిక్స్ అయిపోవాలి. మన విద్యా వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజలందరికీ నాణ్యమైన విద్య వైద్య అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. త్వరలోనే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు. ఖతలాపూర్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. చదువుకోలేని వాళ్ళందరూ కూడా లేబర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు తీసుకొని వచ్చి ఎందుకు పేద కుటుంబంలో వారు ఇంజనీర్ కాకూడదు, డాక్టర్ కాకూడదు, సైంటిస్ట్ కాకూడదు చెప్పని ఆనాడు ప్రతి పేదవాడికి 10వ తరగతి పూర్తయిందంటేనే ఉన్నత చదువుకోవడానికి ముందుకు వెళ్తే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టినాం. ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతుంది. అంటే పేదల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలలో ఈ ఆలోచన ఉంటుందని మాట చెప్పడానికి సందర్భంగా నేను ప్రయత్నం చేస్తూ ఈరోజు మీరంతా కూడా ఇక్కడ చాలామంది అమ్మారిపేట గ్రామానికి సంబంధించిన పెద్దలు పక్కనే రుద్రంగి చిన్నప్పటి నుంచి కూడా వచ్చిపోవడం, ఓంకారేశ్వర జాతర కూడా వచ్చిపోవడం, ఈ గ్రామానికి ఆనవాయితీగా అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఈ గ్రామంలో కూడా చక్కటి నాయకత్వం, అంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నా మా స్కూల్ అనే వరకు అందరు ఏకమై ఈ స్కూల్లో ఉన్నటువంటి అన్ని ఇబ్బందులను తొలగించడానికి కోసం ఏకమవుతున్నటువంటిది అనేక సందర్భాల్లో కూడా చూసిన. ఇవాటి నుంచి రాష్ట్రంలో మాన్సూన్ సీజన్ ప్రారంభమైందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు చెప్పారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. ఇవాళ పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తాయన్నారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎవరు ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలన్నారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని, అఫిడవిట్ ఫైల్ చేయాలని చిట్చాట్లో చెప్పారు. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నామన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్లతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తామన్నారు చంద్రఘోష్.
వ్యసనాలకు అలవాటు పడి పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను దొంగలించుకుపోతున్నారు కేటుగాళ్లు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. అటు పొలాలు చూసుకోలేక ఇటు మోటార్లను కాపాడుకోలేక రైతులు లబ్బోదిబ్బోమంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. వాటితో పాటు స్టార్టర్లు, కేబుళ్లు దొంగతనం చేస్తున్నారు. దోచుకున్న వస్తువుల్ని అమ్ముకుని వాటితో జల్సాలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మండలంలోని మహదేవన్పేట, సాయనిపల్లి, అల్లీపూర్, గంగారం గ్రామాల్లోని బోరుబావుల్లో నీరు తక్కువగా ఉండడంతో రైతులు పక్కనే ఉన్న కేఎల్ఐ కాలువ నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడుకుని సాగు చేసుకుంటున్నారు. దానికోసం మోటార్లు, స్టార్టర్లు, కేబుళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదిగా గుర్తు తెలియని వ్యక్తులు వాటిని అపహరించుకుపోతున్నారు. కేబుళ్ల లోపల కాపర్ వైర్ను బయటకు తీసి అమ్ముకుంటున్నారు. మొన్న సార్ మేము తెచ్చుకున్నాం, 3 దినాలు నడిపిన మోటార్. 3 దినాలు నడిపి మోటార్ దించి పోతే ఇంటికి పోతానంటే 7 గంటలకు సాయంత్రం 6:30కు నేను మోటార్ దించిపోయినా. మాకు మళ్ళీ నడిపోతున్న 6 గంటలకు వచ్చి చూస్తే మోటార్ లేదు సార్. మళ్ళీ 15 దినాలకి నాకు కేబుల్ తెచ్చుకుంటే కేబుల్ కోసుకోపోయారు. 6,000 రూపాయలు పెట్టి కేబుల్ తీసుకొచ్చుకుంటే కేబుల్ కోసుకోపోయారు. నా బతుకు ఏం చేయాలనో అర్థమైతే లేదు. పోలీసు వాళ్ళకి చెప్తానంటే కాగితం తీసుకున్నారు, రాసుకున్నాం చెప్తాం పో అని చెప్పి వాళ్ళంటారు. పోయిన యాసంగి నన్ను అది స్టార్టర్ డబ్బా తీసుకోపోయినారు. అప్పుడు 3,200 పెట్టి డబ్బా తెచ్చుకున్నా. రీసెంట్గా మొన్న వారం క్రితం మళ్ళీ 60 మీటర్ల కేబుల్ కోసుకుపోయారు. ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఇప్పుడు బట్టే తీసుకొని బైక్ మీద పోతే బీనపల్లికి పోతే హెల్మెట్ లేదని, లైట్ లేదని, అది లేదని పట్టుకొని అడవుల పట్టుకోనికే, కెమెరాలు కొట్టడానికి, ఇంటికి బిల్లు పంపేనికే పోలీసు వాళ్ళకి రూల్స్ ఉన్నాయి. మళ్ళీ రైతుల పరిస్థితి ఏంటి? రైతు ఇక్కడ నుంచి బాగుపడాలి. ప్రతిసారి పంట చేసినప్పుడు 5,000 10,000 దీనికే పెట్టినాక ఇక మేము బాగుపడేది ఏంది, చేసేది ఏంది? ఆల్రెడీ మా మోటార్ పోయింది, ఒక మోటార్ దొరికింది. ఆల్రెడీ దొంగను పట్టించిన ఇట్లా పోలీసులు ఇట్లా పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఏందో లోపల అడ్చేసి బెదిరి పెట్టడం లేదు, ఏం లేదు, గట్టిగా చర్య తీసుకోవడం లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వరుస దొంగతనాలతో రైతుల కంటి మీద కునుకు లేకుండా పోయింది. దొంగలు పగటిపూట కాలువ వెంబడి 2 వీలర్లపై రెక్కీ నిర్వహించి రాత్రులు చోరీలకు పాల్పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఒక్క మహాదేవునిపేట గ్రామంలోనే 10-15 మోటార్లు, స్టార్టర్ల డబ్బాలు, కేబుల్ వైర్లు ఎత్తుకెళ్లారు. ఒక్క గ్రామంలోనే ఇన్ని మోటార్లు దొంగల పాలైతే మండలం, జిల్లా మొత్తం మీద ఎన్ని మోటార్లు చోరీకి గురై ఉంటాయో అని గ్రామస్తులు అంటున్నారు. బిజినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు సప్పు చేసి మోటార్లు తెచ్చిపెట్టుకుంటే కొంతమంది దొంగలు జమ అయ్యి ఎన్నో మోటార్లు దాదాపు 1 సంవత్సరం నుంచి ఇప్పటికీ ఒక 15 మోటార్లు పోయినాయి. ఈ ఒక 4-5 కిలోమీటర్ల లోపే. ఎవరు కూడా గవర్నమెంట్కు పోయి చెప్తా ఉన్నారు. తర్వాత ఏమైంది, పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరు ఫిర్యాదు ఇస్తూనే ఉన్నారు. ఇచ్చిన ఒక్క మోటార్ కూడా వాళ్ళు దొరకబట్టింది లేదు. మోటార్ పోయింది, కేబుల్ కోసుకుపోయినారు. పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే, ఇంతవరకు ఏం చేయలే. మోటార్ పోయి కూడా 4 నెలలు కానికి వస్తుంది. మాకు 18,000 పెట్టి తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చుకోవాలంటే మళ్ళీ 80 పైసలు కావాలి. కేబుల్కు, ఎరుపు మేము పక్క వాళ్ళం కొట్టాల్సి వచ్చింది. నీది కొనైనా నీ కొనైనా అని పక్క వాళ్ళం. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 84 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 32 కేసుల్లో రికవరీ చేశామని నాగర్ కర్నూలు సిఐ కనకయ్య తెలిపారు. ఇందులో 32 ప్రాపర్టీ కేసులు డిటెక్ట్ చేసి అందులో గమనించబడిన సొత్తును రికవర్ చేసి కోర్టు ద్వారా బాధితులకు అప్పగించడం జరిగింది. మిగతా 50 కేసులు పెంచుకున్నా అటు 50 కేసుల నుంచి కూడా ప్రత్యేక నిఘా పెట్టి ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేసి అట్టి కేసును డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం. పోలీసులు దొంగలపై ప్రత్యేక దృష్టి సారించి మోటార్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లను దొంగల నుంచి రికవరీ చేసి మాకు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కేంద్రం ఇప్పటి వరకు భద్రాచలంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మరికొన్ని పనులు ప్రాతిపదికలకే పరిమితమవుతున్నాయి. భద్రాచలాన్ని ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా, అటు టూరిజం హబ్గా మార్చే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్న ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే భద్రాచలం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. భద్రాచలం అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అమలు కాని హామీలు తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదంటున్నారు స్థానికులు. భద్రాచలంలో గోదావరి నదిపై ఉన్న మొదటి బ్రిడ్జ్ పక్కనే రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 2015 ఏప్రిల్ 1న నాటి కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర R&B మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
36 పిల్లర్లు, 12 మీటర్ల వెడల్పు, ఇరువైపులా 4 అడుగుల ఫుట్పాత్ తో 2016 నాటికే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో 2019 వరకు, ఆ తర్వాత 2021 వరకు పొడిగించిన పనులు నత్తనడకన సాగాయి. ఇలా పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జాతీయ రహదారుల అధికారులకు అల్టిమేటం జారీ చేసి చివాట్లు పెట్టారు. దీంతో ఆగమేఘాల మీద 2 వైపులా అప్రోచ్ రోడ్లను పూర్తి చేసి ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన శ్రీరామనవమి రోజున 2వ బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు సాగుతున్న ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ గోడ పనులు మాత్రం పూర్తి కాకపోవడం గమనార్హం. బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ జాతీయ రహదారుల శాఖకు చెందిన 2వ బ్రిడ్జి నిర్మాణానికి 9 ఏళ్లు పట్టింది. భద్రాచలం రామాలయం అనేది దక్షిణ భారత అయోధ్యగా పిలువబడతా ఉంది. ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి సంబంధించినటువంటి 2వ బ్రిడ్జి గోదావరి మీద నిర్మాణం చేపట్టి ఇప్పుడు 9 ఏళ్ళు పూర్తవుతున్నా అది ఇంకా పూర్తి కాలేదు. మొన్న శ్రీరామనవమికి అరకొరగా పూర్తి చేసి ఏదో కొన్ని వాహనాలను పంపించే ప్రయత్నం చేశారు, కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఆ బ్రిడ్జి పూర్తి కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఇకనైనా వీడాలి అని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖల ఆధ్వర్యంలో భద్రాచలం పర్ణశాలలో చేపట్టే ప్రసాద్ పథకం పనులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. ఈ పనులు సైతం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి. ఏడాది అయినా ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన సమయంలో భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పిచుకలపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం గ్రామాలను ఏపీలో కలిపారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న ఆ 5 గ్రామాల విలీనంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. భద్రాచలం అభివృద్ధికి ఈ 5 గ్రామాలు కీలకం కావడం, ఆయా గ్రామాల వారు భౌగోళికంగా ఏపీలో ఉండేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణలో విలీనం చేయాలని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. భద్రాచలం పట్టణం 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలోకి రాకపోవడం ద్వారా పాలనా వ్యవస్థ కుంటుపడతా ఉంది. పట్టణ ప్రాంతం భౌగోళికంగా మరి విస్తరణ చెందకపోవడం వల్ల ఈ ప్రాంతంలో అనేక రకమైన ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. కొత్తగా పరిశ్రమలు రావాలన్నా, కళాశాలలు, విద్యాసంస్థలు ఏర్పాటు కావాలన్నా ఈ ప్రాంతం వెనకబడతానికి గురవుతూ ఉంది. మరి దేశంలో ఉన్నటువంటి ఉత్తరాన ఉన్నటువంటి అయోధ్య మీద ఉన్న ప్రేమ మన మోడీ గారికి భద్రాచలం మీద, దక్షిణంలో మన రాముడి మీద ప్రేమ లేదని ఈ ప్రాంత ప్రజలు అపహాస్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పేరుగాంచిన భద్రాచలానికి రోడ్డు మార్గమే తప్ప రైల్వే సౌకర్యం లేదు. ఈ క్షేత్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి రైలు ద్వారా రావాలంటే కొత్తగూడెంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. గతంలో కొత్తగూడెం, మనుగురు మధ్యలో కృష్ణసాగర్ గ్రామ సమీపంలోని పాండురంగాపురం రైల్వే స్టేషన్ వద్ద స్టాప్ ఉండేది. అక్కడి నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడిపేవారు. అయితే దానికి అంతగా ఆదరణ లేకపోవడంతో బస్సులను ఆపేశారు. దీనికి ముందు, ఆ తర్వాత పాండురంగాపురం నుంచి సారపాక వరకు 14 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పొడిగించాలని డిమాండ్ వచ్చింది. దీంతో రైల్వే లైన్ పొడిగింపు కోసం కేంద్రం 47.50 కోట్ల బడ్జెట్ను ఎప్పుడో కేటాయించినా నేటికి విడుదల చేయలేదు. భద్రాచలానికి నేరుగా రైల్వే లైన్ వేసే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇక మల్కన్గిరి నుంచి భద్రాచలం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ సైతం ప్రస్తుతానికి ఒడిశాలోనే ఆగిపోయింది. భద్రాచలానికి భక్తులు 4 రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. బ్రిడ్జి, ఆ 2వ బ్రిడ్జి స్టార్ట్ చేసి సుమారుగా 9 సంవత్సరాల పాటు ఇక్కడ నత్తనడకన నడిచి అరకొరగా మొన్నటి నుంచి స్టార్ట్ అవటం జరిగింది. పూర్తి స్థాయిలో పనులు అవ్వలేదు. ఇంకా ఆ బ్రిడ్జి నిర్లక్ష్యం అనుకోండి, రామాయణ సర్క్యూట్ అనుకోండి, అలాగే రామాయణ ప్రసాద కార్యక్రమం అనుకోండి, ఇవన్నీ నడుస్తున్నాయంటే ఒక భారతదేశంలో ఆధ్యాత్మిక కలగా పార్టీని కలిపిలకమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీయే వివక్ష చూపినట్టుగా కనిపిస్తుంది ఒక భక్తులుగా మాకు. ఇక భద్రాచలం సమస్యలను పట్టించుకోవడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వీడాలని స్థానికులు కోరుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడతగా గత మార్చి నెలలో కొందరికి నామినేటెడ్ పదవులు కేటాయించింది. ఎంపీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ జీవో ఉత్తర్వులు నిలిచిపోయాయి. దీంతో కార్పొరేషన్ల చైర్మన్లు అప్పట్లో బాధ్యతలు చేపట్టని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కోడ్ ముగియడంతో పాతవారితో పాటు కొత్తగా మరికొందరికి నామినేట్ పదవులు వరించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ఖరారు కాగా వాటిలో ఉమ్మడి జిల్లా నుండి 5గురికి అవకాశం లభించింది. పాలేరు నియోజకవర్గం నుండి అసెంబ్లీ టికెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావుకు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్ బాబుకు రాష్ట్ర విద్య సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. వైరా నుండి నాయుడు సత్యనారాయణను రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థ చైర్మన్ గా, వైరాకు చెందిన నూతి శ్రీకాంత్ ను రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్యను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించారు. ఎంపీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారు పదవి బాధ్యతలు చేపట్టే పరిస్థితి లేకపోయింది. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో జావిద్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మిక్కిలినేని నరేంద్రబాబు, సంతోష్, ముస్తఫా, సౌజన్య నిరంతరం ప్రజా ఉద్యమాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటంలాగా ఉద్యమించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పార్టీని మనుగడలో ఉండే విధంగా ప్రతి కార్యక్రమాన్ని వందలాది మందితో నిర్వహించేవారు. చివరి నిమిషంలో జావేద్ తన టికెట్ ను మంత్రి తుమ్మల కోసం వదులుకొని పార్టీ ఆదేశాలకు కట్టుబడి నిలబడ్డారు. అయితే వీరికి నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతున్నట్లు పార్టీలో ప్రభుత్వంలో చర్చ జరుగుతుండటంతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పలువురు పార్టీ సీనియర్లు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం. జాబితాలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి దక్కని వారు, ఎమ్మెల్యేల ఎన్నికల విజయంలో పాలు పంచుకున్నవారు, ఇటీవల జరిగిన ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన వారున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్లకు డైరెక్టర్, ఇతర పదవులు భర్తీ చేయనుండటంతో నామినేటెడ్ సందడి నెలకొంది. నామినేటెడ్ పోస్టుల బరిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు సాధు రమేష్ రెడ్డి ఉన్నారు. తుమ్మలకు అధికారం లేకపోయినప్పటికీ తుమ్మల ప్రతి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అన్ని కార్యక్రమాలు దగ్గరుండి నిర్వహించారు. సాధు రమేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు కావడం కూడా అతనికి కలిసొచ్చే అవకాశం ఉంది. మంత్రి తుమ్మల తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే ముందుగా సాధు రమేష్ రెడ్డి పేరునే ప్రతిపాదిస్తారు. ఇక ఇప్పటికే ఖరారైన అభ్యర్థులతో పాటు కొత్తగా మరికొందరితో నామినేటెడ్ పోస్టుల భర్తీ జాబితాకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారంగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం నుండి ఆమోదం పొందినట్లు కూడా తెలుస్తోంది. మరి ఎవరెవరికి ఆ పదవులు వరించనున్నాయో వేచి చూడాలి. గ్రేటర్ వరంగల్లో ముంపు నివారణపై అధికారులతో కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కమిషనర్ గారు వాటన్నిటి కూడా ఫాలో చేసుకొని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని వారికి ఆదేశిస్తూ ఉన్నాను. ప్రపోజల్స్ ఏవైతే పెండింగ్ ఉంటే ఎక్కడ ఉన్నాయో దయచేసి మాకు ఒక నోట్ ఇవ్వండి అమ్మా, మేము దాన్ని ఫాలో చేస్తాము. మీరు ఒకటే కాదు, కార్పొరేషన్ నుంచి కూడా మన మేయర్ గారు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా కొన్ని మేము ప్రపోజల్స్ పంపించాము, పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఎంతవరకు వీలుంటే అంతవరకు మనం ఫండ్స్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రాబోయే కాలానికి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 2 నెలల సమయం కూడా మనకు కొంత మన పని వెనక్కి పోవడానికి అడ్డుపడిందనే చెప్పవచ్చు. మరి అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కలగకుండా, ఇప్పుడే ఇరిగేషన్ వాళ్ళకి చెప్పినట్టుగా ఎక్కడ వాటర్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాటర్ అనేది ఎక్కడ కూడా నిలబడకుండా ఉండే ప్రక్రియ మొదలు చేపట్టాలి. ఎక్కడ వాటర్ వచ్చినా కూడా ఏదో ఒక వే నుంచి బయటకు వెళ్ళిపోయే విధంగా. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు అన్నట్టుగా ప్రజలు ఇక్కడే నాలాలలో మునిగి టౌన్స్లోకి వస్తున్నాయి వాటర్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది ఏంటి, బయట టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ కూడా
టౌన్లో నుంచి పోవడం వల్లనే మనకి వరదల ప్రమాదం ఎక్కువ అవుతుంది అని చెప్తాము. కాబట్టి టౌన్ బయట నుంచి వచ్చే వాటర్ను కూడా మనం టౌన్లోకి రాకుండా దారి మళ్ళించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు, ఇవన్నీ టెక్నికల్గా మీకు అన్నీ తెలిసే ఉంటాయి. మీరు అవి చేపట్టే ముందు మీ పై అధికారులను పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్లతో మాట్లాడండి, కమిషనర్తో మాట్లాడండి. వాళ్ళు పై అధికారులతో మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడతారు. మా అవసరం ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అవుతాము. ఎటు తిరిగి మన అందరి ఆలోచన ఒకటే, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏ ఒక్క డిపార్ట్మెంట్ కాదు, కొన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఒక్కో పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెట్లు నాటాలంటే ఆయన ఒక్కడే నాటడానికి లేదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలవాలి, రోడ్ వాళ్ళని పిలవాలి, కింద అండర్ గ్రౌండ్ నుంచి పైపులు ఏమన్నా పోతే వాళ్ళని పిలవాలి. ఇట్లా ఒక 3-4 డిపార్ట్మెంట్స్ కలిపి కొన్ని పనులు చేయాల్సి ఉంటాయి. కాబట్టి మీకు అంతా కూడా ఒక గ్రూప్గా కలిసి చేసినప్పుడే ఏ పనైనా కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్తో దయచేసి, ఎందుకంటే వరంగల్ గతంలో లాగా ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ వర్షాకాలంని దాటించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, మరి ఆఫీసర్స్ కూడా చాలా యాక్టివ్ ఆఫీసర్స్ ఉన్నారు మనకి, కలెక్టర్ కానీ కమిషనర్ కానీ 2 కలెక్టర్లు కూడా. కాబట్టి వాళ్ళ సూచనలను పాటిస్తూ మరి మన మేయర్ గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే స్పందించి వాటిని పరిష్కరించి మళ్ళీ వాళ్ళకు రిటర్న్ రిప్లై మళ్ళీ మీరు ఇచ్చి పని చేశాం సార్ అని చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మేము చెప్పిన సూచనలు సలహాలన్నిటిని కూడా నోట్ చేసుకొని మీ నుంచి కూడా కొన్ని మాకు సూచనలు సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాజ్ ఎ మినిస్టర్గా గవర్నమెంట్ నుంచి ఏవైనా రావాల్సి ఉంటే తప్పకుండా నా వంతు సహకారం సహాయం 100% ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ మండలం జగన్నాథపురం వరకు ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారు బట్టి. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామాలకు బస్సు సౌకర్యం, మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు బట్టి విక్రమార్క. ఉచిత బస్సు రవాణా సౌకర్యం మహిళల కోసం ఉద్దేశించినటువంటి సౌకర్యం చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. గత కొన్ని మాసాలుగా అంటే కొన్ని నెలలుగా విజయవంతమైనటువంటి గ్యారంటీ స్కీమ్ ఇది. సరే, క్షేత్రస్థాయిలో కూడా ఎలా ఉందో తెలుసుకుందాం అన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఖమ్మం నుంచి జగన్నాథపురం వరకు నడిచేటువంటి బస్సులో ఎక్కి మహిళలతో మాట్లాడుతున్నారు. వాళ్ళంతా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఉచితంగా బస్సు ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది. ఇంకా కొద్దిమంది మహిళలు ప్రయాణికులు బస్సులో విపరీతమైనటువంటి రష్ పెరిగింది. ఇంకా నంబర్ ఆఫ్ బస్సెస్ కావాలి మాకు. ప్రయాణ సౌకర్యం ఉచితంగా రావడం వల్ల మేము హాస్పిటల్ పోగలుగుతున్నాం, లేకపోతే పాఠశాలలో పోగలుగుతున్నాం, కళాశాలలో పోగలుగుతున్నాం, బంధువుల ఇళ్ళకి చూడటానికి వెళ్ళగలుగుతున్నాం. రకరకాల సమస్యలు ఏదైనా ఉంటే కూడా ప్రయాణం చేసి తెచ్చుకోగలుగుతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కోరిన మేరకు ఇంకా బస్సు ఎక్కడెక్కడైతే అవసరాలు ఉంటాయో వాటిని పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తాము. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున బస్సు పెంచి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా బస్సు కొత్తగా కొనుగోలు చేసే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తరఫున నిర్ణయాలు చేయబోతా ఉన్నారు. చాలా సంతోషం. మహిళలందరికీ మహాలక్ష్మిగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఖరీఫ్ సాగుకు డబ్బులు లేక అప్పుల పాలవుతున్నామని జొన్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొనుగోళ్లు పూర్తయినా డబ్బుల చెల్లింపుల జాప్యంతో కష్టాలు పడుతున్నారు జొన్న రైతన్నలు. మార్కెట్ ఫెడ్ తక్షణమే జొన్న డబ్బులను చెల్లించాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 25,000 ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. 4 లక్షల క్వింటాల దిగుబడులు వచ్చాయి. దిగుబడులు వచ్చిన అనంతరం కొనుగోళ్లలో నెల రోజులు ఆలస్యమైంది. ఏప్రిల్ నెలలో కొనుగోలు సెంటర్లు ప్రారంభించి మే 8వ తేదీ వరకు పూర్తి చేశారు. 3.64 లక్షల క్వింటాల జొన్న పంటను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. కొనుగోళ్లు పూర్తయి నెల రోజులు దాటుతున్నా జొన్న డబ్బులు చెల్లించలేదు. ఆదిలాబాద్, జైనాథ్, బోధ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నిర్మల్, బైంసా, ఆసిఫాబాద్ మార్కెట్లలో కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టారు.
నెల రోజుల ఆలస్యం వల్ల చేతికొచ్చిన పంట విక్రయాలకు దళార్లను ఆశ్రయించారు. దళారులు చెల్లించిన ధరతో జొన్న రైతులకు గిట్టుబాటు కాలేదు. ధర తక్కువైనా పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. జొన్న పంటకు కనీస మద్దతు లేక మార్కెట్కు తీసుకువచ్చిన పంటను రిటర్న్ తీసుకువెళ్లలేక దళారులు నిర్ణయించిన ధరకే విక్రయించారు రైతులు. దీంతో కనీస మద్దతు ధర రాక దళారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట బకాయి డబ్బులు చెల్లించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. 114 కోట్ల రూపాయల జొన్న పంటను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. ఇందులో 34 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించారు. గత సీజన్ లాగే ఈసారి జొన్నకు ధర లేక రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈసారి గిట్టుబాటు రేటు లభిస్తుందని భావించిన రైతులకు నిరాశ మిగిలింది. ఖరీఫ్ సాగుకు పొలాలను దుక్కి దున్ని సిద్ధమవుతున్నారు. జొన్న పంట డబ్బుల జాప్యంతో జొన్న రైతులకు సాగుకు ఆర్థిక భారం పడుతోంది. జిల్లాలో 25,000 ఎకరాల్లో జొన్న సాగు చేసినా సోయా, కాటన్ పంటలను సాగు చేస్తారు. సీడ్, ఎరువుల కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పుడు జొన్న రైతుల చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బ్యాంకుల్లో రుణాలకు వడ్డీ కట్టలేకపోతున్నారు రైతులు. మార్క్ఫెడ్ కు జొన్న విక్రయించినాము. మే 8వ తేదీ నుంచి ఇదివరకుగా డబ్బులు ఇవ్వడం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మాకు బ్యాంకుల వడ్డీ కడదామంటే పావుల వడ్డీ మాకు అది పొందేట్టు మేము లేము. రైతుకు దిగుబడి కంటే మార్కెటింగే ముఖ్యం. ఎంత దిగుబడి చేసినా లాభం లేదు. మీరు మొట్టమొదలు మాకు ఇచ్చినటువంటి డబ్బులు వెంటనే ఒక 5-6 రోజులు, వారం 10 రోజులలో ఇస్తే బాగుండేది. ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు కొందామంటే కొనలేకపోతున్నాం. మేము డబ్బులు లేకపోవడం వలన మేము ఏవి కొనలేకపోతున్నాం, మార్కెట్లో తిరగలేకపోతున్నాం. దయచేసి ఇమీడియట్లీ మాకు ఇప్పుడు ఇస్తేనే జొన్నల పైసలు పడితేనే బాగుంటది. వాస్తవంగా ఈ రైతులకు ఇప్పుడు ఎందుకు డబ్బులు అవసరం అంటే వాస్తవంగా ఇప్పుడు ఖరీఫ్ పంట కొరకు పత్తి విత్తనాలు వేసుకోవడానికి, కంది వేసుకోవడానికి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు అందించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. తన బంగారం కానీ అన్నీ అమ్ముకుంటా అసలు పెడతారు, కానీ తన సొంత డబ్బులే వచ్చిన వీటిని ఇవ్వకపోవడం సరైనది కాదనేటువంటి మేము చెప్పదలుచుకున్నాం. వెంటనే ఈ యొక్క డబ్బుల్ని ఈ 2-3 రోజులలో చెల్లించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. జొన్న పంట డబ్బుల చెల్లింపుల్లో జాప్యం వాస్తవమే అన్నారు మార్క్ఫెడ్ ఆఫీసర్లు. జొన్న డబ్బులు చెల్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో 9 జొన్న కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా 3,60,000 క్వింటాలు 114 కోట్ల విలువ చేసి జొన్నలు కొనుగోలు చేయడం జరిగింది. 30 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 84 కోట్లు ఈ 2-3 రోజులలో రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ఏంటంటే హెడ్ ఆఫీస్ నుంచి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్స్ ఇవాళ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ 2-3 రోజులలో రిలీజ్ చేయడం జరుగుతుంది. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే ఖరీఫ్ సాగు భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జొన్న పంట డబ్బులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అరుదైన వస్తువుల సేకరణ అతని హాబీ. అతను సేకరించిన పురాతన నాణేలు, దేశ విదేశీ నాణేలు, వెండి, రాగి, స్టీల్ నాణేల కలెక్షన్స్ ఆకట్టుకుంటున్నాయి. సముద్రంలో దొరికే అరుదైన వస్తువులు, నాణేల సేకరణలో ఆసక్తి కనబరుస్తున్న పాలమూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి నాగభూషణంపై స్పెషల్ స్టోరీ. ఇతని పేరు నక్కంటి నాగభూషణం. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట ఇతని స్వస్థలం. విద్యుత్ శాఖలో పనిచేసి 2014వ సంవత్సరంలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యుడిగా కొనసాగుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అరుదైన వస్తువుల సేకరణ ఇతని హాబీ. భార్య విద్యుల్లత సహకారంతో దాదాపు 20 ఏళ్లుగా వివిధ రకాల వస్తువులను సేకరిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అరుదైన పురాతన నాణేల సేకరణ అంటే ఇతనికి అమితమైన ఆసక్తి. వివిధ కాలాలను, సందర్భాన్ని గుర్తు చేసే వెండి, రాగి, ఇత్తడి, స్టీల్ నాణేలు ఇతని వద్ద కనిపిస్తాయి. రాజుల కాలం నాటి నాణేలు, అజంజాహి, నిజాం, మాధవరావు సింధ్యా, మరాఠా రాజులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, 12వ శతాబ్ది నాటి నాణేలు ఇతని దగ్గర కనిపిస్తాయి. సముద్రంలో దొరికే అరుదైన వస్తువులను కూడా నాగభూషణం పదిలపరుచుకున్నారు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిన సందర్భంలో ఆయా ప్రాంతాల్లో దొరికే అరుదైన వస్తువులను సేకరించడం అలవాటు చేసుకున్నారు. వివిధ రకాల కౌచిప్పలు, ఆల్చిప్పలు, నత్తగుల్లలు, శంకులు, గవ్వలు ఇక్కడ కనిపిస్తాయి. సముద్రపు రాళ్లు, పగడాలు, ముత్యాలు, కోరల్స్, గోమతి చక్రాలు, నక్షత్ర చేపలు, ముత్యపు చిప్పలు ఇక్కడ చూడవచ్చు. గత 20 ఏళ్ల నుంచి వీటిని సేకరిస్తున్నారు.
కైన్స్ లోపల నేను విదేశాలు 60 విదేశాలు కైన్స్ కూడా ఇది చేసిన. తర్వాత మాధవరాజు సింధియా, తర్వాత ఛత్రగఢ్, తర్వాత మరాఠీ రాజుల కాలం నాటి నాణ్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. తర్వాత పురాతనమైన అంటే 12వ శతాబ్ది కాలం నాటి కూడా నాణ్యాలు నా దగ్గర ఉన్నాయి. తర్వాత ఈ విధంగా కలెక్షన్ ఎందుకు చేస్తున్నంటే విద్యార్థులకు చూపించడం, చూడని వాళ్ళకు చూపించి ఇది చేయడము. తర్వాత ప్రైవేట్ స్కూల్ లోపల, గవర్నమెంట్ స్కూళ్ళ లోపల కూడా విద్యార్థులకు చూపించి విద్యార్థుల లోపల కూడా మంచి అవగాహన తీసుకురావడానికి నేను తోడ్పాటు చేస్తున్నాను. బుద్ధగయ, సోమనాథ్, రామేశ్వరం, కన్యాకుమారి, మైసూర్ లాంటి ప్రదేశాల్లో దొరికే వస్తువులన్నిటినీ సేకరించి వాటిని పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యేలా ఎగ్జిబిషన్లు నిర్వహించేవారు. అరుదైన వస్తువులను, అంతరించిపోతున్న జీవజాతులను విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సముద్ర భూగర్భంలో కోరల్స్ లో చేపలు గుడ్లు పెడతాయి. ఆ కోరల్స్ కనుమరుగవడం వల్ల జల సంపద అంతరించిపోతోంది. మత్స్య సంపద వృద్ధి కోసం, కోరల్ను సంరక్షించడం కోసం వలలను నిషేధం విధించారు. ఎన్నో ఏళ్ల క్రితం సేకరించిన కోరల్స్, గోమతి చక్రాలు ఇతను జాగ్రత్త పరిచి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో లభించే ఇసుక, రాళ్లను సేకరించి వాటి రంగును, వ్యత్యాసాన్ని చిన్నారులకు వివరిస్తున్నారు. శంకుల్లో వివిధ రకాల ఆకారాలు కనిపిస్తాయి. మామిడి ఆకారపు శంకులు, గుమ్మడి ఆకారం శంకులు, శ్రీచక్రం ఆకారం శంకులు, ఇలా ఎన్నో రకాల శంకులను వీరు సేకరించి పదిలపరిచారు. అనేక సముద్రాల ఇసుక కూడా నా దగ్గర ఉంది. తర్వాత ఒక్కొక్క సముద్రం దగ్గర ఒక్కొక్క రకమైన ఇసుక దొరుకుతుంది. ఆ ఇసుక కూడా ఎవరు చూడరు కాబట్టి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో సముద్రపు రాళ్లను, సముద్రం ఇసుకను సేకరించడం జరిగింది. అదేవిధంగా కోరల్స్, తర్వాత సముద్ర నక్షత్రపు చేప అంటే స్టార్ ఫిష్, ఇటువంటివి కూడా అరుదైన వాటిని కూడా నేను సేకరించడం జరిగింది. ఏ తీర్థయాత్రకు వెళ్ళినా, ఏ చారిత్రక ప్రదేశానికి వెళ్ళినా అక్కడి ప్రత్యేకతను గుర్తించి అరుదైన వస్తువులు సేకరించేవారు. పరిశీలన, పరిశోధన దృక్పథాన్ని చిన్నతనం నుంచే అలవర్చాలన్నది నాగభూషణం తాపత్రయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై ఆందోళన జరుగుతోంది. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయట్లేదని లబ్ధిదారులు ఆందోళన చేశారు. డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తి దాదాపు 5-6 ఏళ్లు దాటినా తమకు కేటాయించడం లేదంటున్నారు లబ్ధిదారులు. దీంతో శిథిలావస్థకు చేరుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పంపిణీ వివాదాస్పదంగా మారుతోంది. ముదోల్ అసెంబ్లీ పరిధిలో 226 కోట్లతో సుమారు 5,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. కొన్ని ఏరియాల్లో స్లాబ్ పొజిషన్ వరకు వచ్చి ఆగిపోయాయి. మరికొన్ని ప్రాంతాలలో ఇండ్ల నిర్మాణం పూర్తయి పంపిణీ చేయలేదు. 2014 నుంచి డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. గత పాలకపక్షం లీడర్ల జోక్యంతో లబ్ధిదారుల ఎంపిక ప్రయాసగా మారడం, మరోవైపు ఇండ్ల నిర్మాణ జాప్యంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ అంశం 2 ఏళ్లుగా వివాదంగా ముదురుతోంది. బైంసాలో 600 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సుమారు 4,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. లక్కీ డిప్ కు 1,200 మంది దరఖాస్తుదారులను ఎంపిక చేశారు. ఇండ్ల పంపిణీ కోసం 438 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులున్నాయి. దీంతో దరఖాస్తుదారుల నుంచి నిరసనలతో పంపిణీ ప్రక్రియ పక్కన పెట్టారు. బీఆర్ఎస్ లీడర్లు డబుల్ ఇండ్ల పంపిణీ మితిమీరిన జోక్యంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయలేదంటున్నారు లబ్ధిదారులు. 7 నెలల నుంచి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. లబ్ధిదారులకు త్వరగా ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు లబ్ధిదారులు. లిస్టు ఫైనల్ చేయడం జరిగింది. లక్కీ డ్రా ద్వారా మమ్మల్ని లబ్ధిదారుగా ఎంపిక చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి సంవత్సరం గడిచిపోతున్నా ఇప్పటికీ మాకు ఇవి కేటాయించి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఇవ్వడం లేదు. అద్దాలు పలిగిపోయినాయి. ఇంకా అనేకం లోపల శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ లో కనిపిస్తున్నది. నంబర్ ఇచ్చిండు, అప్పుడే చిట్టీలు ఇచ్చిండు, అయిపోయి అదే ఏమి ఇస్తలేదు. అంతే భరోసా ఉన్నది మాకు ఇయ్యాలంటే.
కొత్త సర్కార్ వచ్చింది, ఈ సర్కార్ ఇస్తాడు అంటే మాకు భరోసా ఉన్నది సార్. ఇండ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆఫీసర్లు. లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. కొన్ని కారణాల వల్ల పంపిణీ జరగలేదని చెప్పారు. లిస్టులో ఉన్న వారికి ఇండ్లు పంపిణీతో న్యాయం చేస్తామని అన్నారు ఆఫీసర్లు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ జాప్యంతో ఇండ్లు శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వ ధనం వృధా అవుతుందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. That's all for now. Stay tuned to V6 News as it is.